మీకు తెలుసా? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ స్పెషల్లీ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. ఎక్కడైనా సరే చాలామంది డెడికేటెడ్‌గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పని చేయడమే తెలుసు. ఇంత పని ఇస్తే అంత పని చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి పాపం పని దొంగలు కాదు. ఇలాంటి వాళ్ళని నేను కూడా చూశాను. మా ఆఫీస్‌లో, మా కొలీగ్స్‌లో, మా టీమ్‌లో పాపం పని చేస్తారు. కానీ నిజంగా వాళ్ళు ఎదుగుతున్నారా అంటే చెప్ ఎదగట్లేదు అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇంట్రోవర్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అందరికి తెలుసు పలానా వాడు స్కిల్‌ఫుల్, వాడికి మంచి నాలెడ్జ్ ఉంది. లేకపోతే ఎలా అయినా సరే మనం ఇచ్చిన పని ఎలా అయినా సరే వాడు కంప్లీట్ చేయగలడు. ఆ నమ్మకం ఉంటుంది. కానీ లైఫ్‌లో అంటే ఈ ప్రైవేట్, గవర్నమెంట్ ఏ సెక్టర్‌లో అయినా సరే ఎవరు ఎదుగుతున్నారో తెలుసా? టంగ్ బాగున్నోడు, మాటకారి. అంటే చిన్న పని చేసినా కూడా పెద్దగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. చేసేది ఇంత పనే. కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, అబ్బా రాత్రంతా కష్టపడి చేశారా నేను ఈ పని. ఈ వీకెండ్లో కూర్చొని ఆ కోడింగ్ మొత్తం నేను అడ్జస్ట్ చేసేసి క్లయింట్ నుంచి అప్రిషియేషన్ తెచ్చుకున్నాను నేను. క్లయింట్ అసలు నేను లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు అన్నట్టు చెప్పాడురా. ఇలా మాటలు చెప్తూ ఉంటారు. మస్కా పూస్తారు. నిజంగా ఎలా అంటే టీమ్ లీడర్ని, మేనేజర్ని, సార్ అబ్బా మీ డ్రెస్ ఏముంది సార్, అబ్బా మీరు వేసిన జోకులు సార్ ఎంత బాగుంటాయి సార్, సార్ మీరు నవ్వితే ఎంత హ్యాండ్సమ్ అరవింద్ స్వామి లాగా ఉంటారు సార్. ఇలా ఈ రకంగా బట్టర్ పూసే వాళ్ళకి మార్కెట్లో నిజంగా వాల్యూ ఉంది. ఏదేమైనా బటర్ పూసే వాళ్ళకి కొన్ని రోజులే ఆ వాల్యూ అనేది ఉండేది. కొన్ని రోజుల తర్వాత అర్థమైపోతుంది వాడు బటర్ పూడుస్తున్నాడు, పని చేయట్లేదని చెప్పేసి. ఆ బటర్ కరిగిపోయినంత వరకే వాడి లైఫ్. కానీ ఈ మధ్యలోనే వాడికి ప్రమోషన్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి, వాళ్ళ లైఫ్ బాగుపడిపోతుంది. అప్పటికి వాడు తెలివైనడు కదా, వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఎవరైతే డెడికేటెడ్గా పనిచేస్తున్నారో, సాఫ్ట్వేర్లో కానీ బయట ఏ కంపెనీలో అయినా ఎవరైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ జాబ్ అయినా సరే, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కొంచెం షో ఆఫ్ కూడా చేస్తే వాళ్ళు చేసిన పనికి నిజంగా ఏదో ఒకటి రిటర్న్స్ వస్తాయి. మనం చేయాల్సింది మన పనిని ప్రొజెక్ట్ చేసుకోవడం. అంటే బటర్ పూసి కాదు, అట్లీస్ట్ నోరు ఓపెన్ చేసి నేను ఇంత పని చేశాను అని చెప్పేసి డిమాండ్ చేయాలి. అప్పుడే మనల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం.